2003 జూలై 14వ తేదీ ఉదయం 8:30 గంటలకు రాష్ట్రపతి భవన్కి చెందిన ఒక ప్రధాన అధికారి టేబుల్పై ఆరిక్స్ ఫోన్ మోగింది. అవతలి నుండి నెమ్మదైన కంఠంతో అబ్దుల్ కలాం మాట్లాడుతున్నారు. నిన్నటి రోజున రాత్రంతా నేను నిద్రపోలేకపోయాను, ఎందుకంటే లీకేజీ వల్ల అని అబ్దుల్ కలాం చెప్పారు. ఆ మాటలు వినగానే ఆ అధికారి గాభరా పడుతూ, వెంటనే బాగు చేస్తాను సార్ అని అనగా, మీరు ఇదంతా వెంటనే సరిచేయిస్తారని నాకు తెలుసు. అయితే రెండవ బెడ్రూమ్ అంటూ లేని ఈ ఎస్టేట్లోని మిగతా కుటుంబాల పరిస్థితి గురించే నేను బాధపడుతున్నాను అని చెప్పారు ఆయన. ఈ ఒక్క మాటతో ఆ అధికారికి తన కర్తవ్యం ఠక్కున గుర్తొచ్చింది. వెంటనే ఎస్టేట్లోని అన్ని నివాసాల పరిస్థితులు చక్కదిద్ది అబ్దుల్ కలాం గారికి సమాచారం అందించారు. ఈ సమాచారం ప్రెస్తో పంచుకుంటున్న సందర్భంలో ఆ అధికారి మరో మాట చెప్పారు. ఇదే సందర్భం మరో రాష్ట్రపతి వద్ద ఎదురైతే తన ఉద్యోగం ఆ క్షణంలోనే ఊడిపోయేదని. అంతేకాదు, రాష్ట్రపతి భవన్లోని మిగతా కుటుంబాల పరిస్థితిపై కూడా అప్పుడు పట్టింపు ఉండేది కాదు. అబ్దుల్ కలాం కోసం ఆయన అధికారిక నివాసం వాకిట్లో చైనా ఆరెంజ్ చెట్లు నాటారు. వీటి పళ్లను ఆయన ఎంతో ఇష్టంగా తినేవారు. వీటిలో సి విటమిన్ పుష్కలంగా ఉంటుందని ఆయన అనేవారు. అయితే ఇవి బాగా చేదుగా ఉండడంతో మిగతా వారెవరూ వీటిని తినలేకపోయేవారు. చేదుగా ఉన్నా సరే తన కోసం నాటారన్న భావనతోనో లేక ఆరోగ్యానికి మంచిదనో కానీ ఆయన ఇవే తినేవారు. రాష్ట్రపతి భవన్లో అధ్యక్షుని కోసం ప్రత్యేకంగా ఒక ప్యాంట్రీ గది ఉంది. అబ్దుల్ కలాం ఉన్న 5 ఏళ్ళు ఈ గదిని తెరవనే లేదు. ఎందుకంటే ఆయన తనకు సిబ్బంది వంటగదిలోనే వంట చేయాలని ప్రత్యేకంగా ఆదేశించారు. అలా చెప్పడమే కాదు, అది అమలవుతోందా లేదా అనే విషయాన్ని కూడా ఆయన పట్టించుకునేవారు. అబ్దుల్ కలాం సీజనల్ ఫ్రూట్స్ ఇష్టంగా తినేవారు. ఇదే కావాలని ఆయన స్పెషల్ మెనూ ఇచ్చిన దాఖలాలు ఒక్కరోజు లేవు. ఒక్కోసారి ఆయన అర్ధరాత్రి దాటే వరకు చదువుకొని ఆ తరువాత పెరుగు, ఊరగాయ అన్నం తినేవారు. అన్నింటికంటే అత్యాశ్చర్యకరమైన విషయం ఒకటి ఉంది. బంధుపీడలేని ఏకైక రాష్ట్రపతి ఆయన. అబ్దుల్ కలాం భారత అధ్యక్షునిగా ఉన్న కాలంలో ఆయన బంధువులంటూ రాష్ట్రపతి భవన్కి వచ్చిన వారి సంఖ్య కేవలం 50 మాత్రమే అంటే ఆశ్చర్యపోకండి. పైగా ఈ బంధువులు వచ్చినప్పుడు కూడా స్పెషల్ రూమ్ తెరిచి వంట చేయనివ్వలేదు కలాం సాబ్. పైగా తన కోసం వచ్చిన బంధువులకు తన వేతనం నుంచే ఆతిథ్యం ఖర్చులు చెల్లించిన రికార్డు ఆయనది. అధికారిక నివాసాల్ని ధర్మసత్రాలుగా మార్చి తమ డాబు కోసం జనధనాన్ని వృధా చేసే నేటి తరం నాయకులకు కనీసం ఇలాంటి వ్యక్తి ఉంటారని, ఇలాంటి విలువలు ఉంటాయని ఊహకు కూడా అందదేమో. అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా ఉన్నంతకాలం కూడా ఆయన రోజువారీ కార్యక్రమాల సంఖ్య ఏనాడూ 10కి తగ్గలేదట. ఇది రాష్ట్రపతి భవన్ చరిత్రలోనే ఒక రికార్డు. పైగా కలాం పగటిపూట నిద్రపోయిన సందర్భాలు దాదాపు లేవని సిబ్బంది చెబుతారు. రాష్ట్రపతి అంటే ఏ పని లేని ఉద్యోగం అన్నదే ఇంతవరకు ఆనవాయితీగా ఉంది. దానికి భిన్నంగా అబ్దుల్ కలాం తన విస్తారమైన పని సంస్కృతితో, కృషితో ఆ పదవికి వన్నె తెచ్చారు. రాష్ట్రపతి భవన్ నుంచి ఈ 5 ఏళ్ళు ఒక్క పైరవి లేదా సిఫార్సు లేఖ కూడా ఏ ఒక్క మంత్రిత్వ శాఖకు రాలేదు. ఇది మరో గొప్ప రికార్డు. రాష్ట్రపతి, గవర్నర్ల నివాస భవనాలు కూడా రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారుతున్న తరుణంలో ఈ పదవులు కూడా ఎక్కువ శాతం పైరవీలకే ఉపకరిస్తున్నాయి. ఈ దుష్ట సంప్రదాయాన్ని ఏనాడూ తన దరిచేరనివ్వలేదు అబ్దుల్ కలాం. ఆయన వరకు చెప్పాలంటే పదవి ఓ అలంకారం, ఒక లాంఛనం. 5 ఏళ్ల పాటు అది అంటిపెట్టుకుని ఉంటుంది. ఆ తరువాత కలాం అనే దేహం మాత్రం మిగిలి ఉంటుంది. పదవిని ఒక బాధ్యతగా ఎంచారు తప్ప హోదాగా అనుకోలేదు ఆయన. సొంత బంధువుల్ని దూరం పెట్టడం లేదా వారి నీడలో అధికార కేంద్రాలు కలుషితం కావడాన్ని సహించలేని ఈ మంచి మనిషి ప్రజలందరికీ మాత్రం రాష్ట్రపతి భవన్ని సన్నిహితం చేశారు. తానొక్కడే ఆ 350 గదుల మహాసామ్రాజ్యాన్ని ఏలాలని కాకుండా నిత్యం వీలైనంతమంది సందర్శకుల్ని రాష్ట్రపతి భవన్లోకి అనుమతించి దానిని నిజమైన ప్రజాభవనంగా మార్చారు అబ్దుల్ కలాం.